తూర్పున తార, లోకానికి వెలుగైన తార. అందరూ చప్పట్లు కొడదామా? ప్రతి ఒక్కరూ చప్పట్లతో ప్రభుని స్తుతిస్తాం. రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ, రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ. అదిగో తూర్పున తార, లోకానికి వెలుగైన తార. అదిగో తూర్పున తార, లోకానికి వెలుగైన తార. యేసు జననమే శుభదినం, ఉర్వి జనులకిది ఉషోదయం. యేసు జననమే శుభదినం, ఉర్వి జనులకిది ఉషోదయం. రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ, రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ. రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ, రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. ఈ సమయంలో ఉన్న పాటున లేచి కొద్ది నిమిషములు మనం ప్రభుని గణపరుస్తూ ప్రభుని ఆరాధిద్దాం. ఈ క్రిస్మస్ వేడుకలో ప్రభుని ఆరాధన చేయటమే ఓ గొప్ప ఉన్నతమైన అనుభవం. ఆరాధన చేయుచుండగా అందరూ కళ్ళు మూసి ప్రభుని స్తుతిద్దాం. ఈ సమయంలో దైవజనులు, గ్లోరియస్ మినిస్ట్రీస్ పొందుగుల ప్రాంతంలో సేవ చేయుచున్న దైవజనులు డేవిడ్ పాస్టర్ గారు వస్తుండగా మనం అందరూ ఏకీభవిద్దాం. ఆరాధనలో అందరూ కళ్ళు మూసి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అందరూ స్తోత్రాలు చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు యేసయ్యా నీకు స్తోత్రాలు యేసయ్యా అని అందరూ మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు స్తుతులపై ఆశీడుగా ఉన్నట్లు ఈ రాత్రి మన స్తుతులపై ఆశీడుగా ఉన్నాడు యేసయ్య. ఈ గ్రౌండ్ అంతా దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. అందరూ ప్రభుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యా హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తుతించండి, స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధుడా వందనాలు యేసయ్యా. మాకై ఉదయించిన వాడానికి స్తోత్రం, మా కొరకే వచ్చిన వాడానికి స్తోత్రం, మమ్మల్ని ఎలిగిస్తున్న వాడానికి స్తోత్రం, మమ్మల్ని కాపాడుచున్న వాడానికి స్తోత్రం, మాకు తోడయ్యున్న ఇమ్మానుయేలు నీకు స్తోత్రం. అందరూ హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండవద్దు. గళమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి ప్రతి ఒక్కరు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. స్వరమెత్తి స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. రాత్రి దేవుని కృప ప్రతి వారి మీదకి బలముగా దిగి వస్తున్న సమయం ఇది. ఈ కోడిక ద్వారా ప్రతి వారి బంధకాలు ఊడిపోతున్నాయి, ప్రతి వారి కట్లు చంపబడుతున్నాయి,
ప్రతి ఒక్క రోగము నుంచి యేసు నామములో విడుదల కలగబోతా ఉంది. నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రాలు చెప్పండి గట్టిగా మంచిగా చెప్పండి చెప్పండి. కొంచెం స్వరం ఎత్తి అందరూ హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండవద్దు, చెప్పండి యేసయ్యా అనండి. ఇంకొంచెం స్వరం ఎత్తి. మన దేవుడు ఆరాధనకి యోగ్యుడు, పూజనీయుడు, పూజార్హుడు, ఆరాధనకి యోగ్యుడు, గణపరచదగిన దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి మంచిగా యేసయ్యకి. yes హల్లెలూయా. స్తోత్రం యేసయ్య అని చెప్పండి 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 చెప్పండి. ప్రతి ఒక్కరు యేసయ్యానికి స్తోత్రం. ఇంతవరకు కాచిన వాడానికి స్తోత్రం, తోడైన వాడానికి స్తోత్రం, ఎల్రోయినికి స్తోత్రం, యెహోవా రాఫానికి స్తోత్రం. చెప్పండి యెహోవా రాఫానికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా ఓ హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కొట్టండి చప్పట్ల. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. బకరబలరా శంతునారియా. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండబాకండి. దేవుని అభిషేకం ప్రతి వారి మీదకి బలముగా దిగివచ్చునుగాక. ఎస్ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన ఆరాధన. ఈ సెమీ క్రిస్మస్ లో ప్రతి వానికి కృప కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ అనగా దేవుడు ఆరాధించబడుట, గణపరచబడుట, ఆయన మన మధ్యలో పొగడబడునుగాక, స్తుతించబడునుగాక. ఈ సంవత్సరం అంతా ఎబినేజరుగా తోడైన దేవునికి స్తోత్రం చెప్పండి. yes హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదా. పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ మనసుతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన
ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించెదా. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన 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 ఆరాధన. మన దేవుడు ఎల్రోయి, రాత్రి ప్రతి వారిని చూస్తున్న దేవుడు, చూచిన దేవుడు నిన్ను బలపరచును గాక, చూస్తున్న దేవుడు ఆశీర్వదించును గాక. స్తోత్రాలు చెప్తూ చప్పులు కొడుతూ ప్రభువుని కనపరచండి. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి అందరూ నన్ను చూచావే వందనమయ్యా, వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, అందరూ చెప్పండి, పూర్ణ బలముతో సేవించేదా. పూర్ణ మనసుతో ఆరాధించు, అందరూ పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా, ఈ రాత్రి ప్రతి వారికి సభల్లో స్వస్థత కలుగునుగాక. ఉపదేశము ద్వారా, ఆరాధన ద్వారా, దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా ఒక్కొక్కరికి రాత్రి పరిపూర్ణముగా యెహోవా రాఫా స్వస్థపరచునుగాక. ఆమేన్. ఆయన కనికర సంపన్నుడు. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. అందరూ చెప్పండి, స్వస్థపరచవే వందనమయ్యా. అందుకే పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదా. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన 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 ఆరాధన
అభిషేకం ఒక్కొక్కరికి విడుదల వచ్చును గాక. ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. గట్టిగా చప్పట్లు పెట్టి స్తోత్రం చెప్పండి. ఆరాధనా స్తుతి చేతులు పైకెత్తండి. ఆరాధనా స్తుతి అందరూ ఆరాధనా నీవే కదా నా మీరే కదా మా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి హల్లెలూయా. ప్రతివాని కన్నీళ్లు కొట్టివేయబడును గాక. రాత్రి ఎంతమంది కృంగి ఉన్నారో, ఎంతమంది వేదనతో వచ్చారో, ఎంతమంది సమస్యతో వచ్చారో, రాత్రి ప్రతి వారు సంతోషంతో తిరిగి వెళ్ళబోతున్నారు. మన మధ్యలో దేవుడు మాట్లాడబోతున్నాడు. యేసయ్య మాట్లాడబోతున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా స్తోత్రం చెప్పండి. మనసారా మనతో మాట్లాడుతున్న దేవుడు, తన సేవకులను అభిషేకించి వాడుకుంటున్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. అందరూ యేసు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. విడువకుమా, నాతో కలిసి కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. చేతుల పైకెత్తి యేసు అద్భుతం చేయును. ఏ దుర్గాలితో పోరాటమా, నిన్ను చూస్తున్నాడు. ఎదురుగాలితో పోరాటమా, నిన్ను చూస్తున్నాడు. నీ దోనెలో ప్రవేశించేను, నెమ్మది కలుగును. రాత్రి మీకు నెమ్మది కలుగును గాక, నెమ్మది కలుగును గాక, నెమ్మది కలుగును గాక.
సమాధానము కలుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. నిజమైన క్రీస్తు క్రిస్మస్ సంతోషం మీ హృదయాల్లో ఉదయించునుగాక. నీతి సూర్యుడు మీద ఉదయిస్తున్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ నాలో అద్భుతం, అందరూ నాలో అద్భుతం, నన్ను చూస్తున్నాడు, నా కన్నీరు తుడచును. అందరూ నన్ను చూస్తున్నాడు, నా కన్నీరు తుడచును. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో కాసులపల్లిలో ఘనమైన సేవ చేయుచున్న స్టీఫెన్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయుచుండగా అందరూ ఏకీభవిస్తాం. అందరూ కన్నులు మూయండి. కాసులపల్లిలో సేవ చేయుచున్న దైవజనులు స్టీఫెన్ పాస్టర్ గారు ఈ సమయంలో ప్రార్థన చేయుచుండగా అందరూ ఏకీభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయనా. నీ దైవస్సులు నిలబెట్టుకొని ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. బలమైన ఆరాధన మీరు జరిగించిన విధానం కొరకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా నువ్వు నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరగాలని వేడుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కొక్కరు కూడా ఇంకా దర్శించబడాలి, ప్రతి హృదయము తాకబడాలి, ప్రతి ఒక్కరు విడుదల పొందాలి ప్రభా. ప్రతి దురాత్మ చీకటి శక్తుల నుండి, అపవిత్ర ఆత్మల నుండి, మాంత్రిక శుద్ర శక్తుల నుంచి ప్రజలు విడుదల పొందినట్లుగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దైవస్సులు నిలబెట్టుకొని బలమైన వర్తమానం విడుదల చేయండి అయ్యా. అన్య జనాంగం అంతా కూడా రక్షించబడినట్లుగా నీ బలమైన హస్తము చాపి ఈ ప్రాంతంలో తండ్రి బలమైన సేవ జరిగించి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలిగించుకోమని యేసు నామం పెట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అలాగే నిలిచి ఉండగా ఈ సభలకు మొదటి దినం వాక్య పరిచర్య చేయుటకు మన మధ్యలోకి నడిపించబడిన గొప్ప దైవజనులు భాస్కర్ అన్న గారు మన మధ్యలో వచ్చి ఉండగా ఈ సమయంలో స్టేజ్ మీదకి వారిని ఆహ్వానిస్తుండగా చప్పట్లతో ప్రభుని గణపరుస్తూ స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లతో ప్రభుని గణపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్. అలాగే పాలకుర్తిలో సేవ చేయుచున్న దైవజనులు లాజర్ పాస్టర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే మూడో వ్యక్తిగా గౌరవనీయులు మాజీ సర్పంచ్ గారు బాబన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట తెలియచే. అందరూ చప్పట్లతో గణపరుస్తాం. ఇప్పుడు సర్పంచ్గా సేవ చేయుచున్న బాబన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అలాగే కూర్చుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఈ మొదటి దినం వాక్య పరిచర్య చేయుచున్న భాస్కర్ అన్న గారు సుదూర ప్రాంతం నుంచి మన యొద్దకు వచ్చారు. ఒకసారి అందరం చప్పట్లతో అన్నను ఆహ్వానిస్తాం. హల్లెలూయా.
అందరూ రెండు హస్తాలైతే ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరోసారి చెప్పండి. సంతోషంగా చెబుదాం. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో ఈ ప్రాంతంలో ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తూ ఇలా దేవుని యొక్క సువార్తని ఇలా అందించటం, ప్రకటించటం ఈ ప్రాంతానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ ప్రాంత నివాసులు కూడా ఎంతో ధన్యులు. ఈ సువార్త, ఈ యొక్క వాక్యం, ఈ యొక్క సందేశం ఈ ప్రాంతం అంతా కూడా ప్రభు ఆయన నింపుతున్నటువంటి దేవుడు. మన మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచినందుకు చప్పట్లు కొట్టి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న పాటను పాడుకొని మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. ఇప్పటికే ఈ చలికి మీరు ఐసు గడ్డలు అయిపోయినట్టున్నారు. చలి పర్వాలేదు మా కన్న వాళ్ళందరూ గట్టిగా ఒక్కసారి చేతులు చూపించండి. చాలా గొప్ప మొండోళ్ళు మీరు. ప్రభు మీకు మంచి హృదయాన్ని ఇచ్చాడు. మీ యొక్క పట్టుదలను బట్టి ప్రభు కూడా పక్కకి వెళ్లకుండా ఆయన మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన ఉన్నతమైనటువంటి మేళ్లతోనూ ఆశీర్వాదాలతో నింపబోతూ ఉన్నాడు. అందరు చెప్పండి ఆమేనని. చిన్న పాటని మనం పాడుకుందాం. కలవరప్పటి కొండల వైపు నా కన్నులెత్తుదినా అనే పాటని పాడి ప్రభుని స్తుతించుకుందాం. కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. చప్పట్లు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే
చప్పట్లు గట్టిగా. సర్వకృపానిధివి సంపదల కనివి సర్వకృపానిధివి సంపదల కనివి సకలము 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 చేయగలను కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడిని కుండల వైపు నా కన్నులెత్తుదునా. చప్పట్ల గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. Glory. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడి ఆమేన్ ఆమేన్ కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదనా కొదువతో నేను కుమిలదనా. Glory, glory. నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన మండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండ
బండవు వెంబడించిన బండవు వెంబడించిన బండవు వెంబడించిన బండవు వెంబడించిన బండవు జీసస్ వెంబడించిన బండవు నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా ఆమేన్ నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు వెంబడించిన బండవు భాషబరల తిరుగుగా పురబరల భాష ఆమేన్ థాంక్ యూ జీసస్ వెంబడించిన బండవు నన్ను వెంబడించిన బండవు వెంబడించిన బండవు వెంబడించిన బండవు జీసస్ కలవరపడి కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా అందరూ చపల కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. అలానే ఒక క్షణం కళ్ళను మూసినట్లు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి మనం ప్రవేశిద్దాం. అందరూ తలలు ఉంచి, ప్రభువా ఈ రాత్రి నాతో నీవు మాట్లాడు, నన్ను బలపరచు, ధైర్యపరచు అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్య సంచరిస్తున్నటువంటి సమయం. చేతుల ఆకాశం వైపు చాపి, ప్రభువా నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచు, నాలో ఉన్న కలవరాలు మీరు తీసివేయండి, విడుదల చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ అపారమైన కృపను బట్టి ఈ యొక్క సభను మీరు ప్రేమించి మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంతగా నీ హస్తములో తండ్రి ఈ యొక్క సభ అంతటిని మీరు ఎత్తిపట్టుకున్నందుకు కృతజ్ఞతలు.
అయ్యా, మరి నీ యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్న నన్ను మీరు మరుగుపరచండి, మీరు ప్రత్యక్షం కండి. ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఎరిగిన వాడవు నీవే. కనికరించండి తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకునండి. వారి కలవరాలన్నీ తొలగించండి ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపండి, వారిని బలపరచండి, ధైర్యపరచండి. ఈ ప్రాంగణమంతా నీ పరిశుద్ధ రక్తముతో ప్రోక్షించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ బాహుహస్తాలు చాపినందుకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించుతున్నందుకు స్తోత్రాలు. నాయనా, స్టేజీపై ఉన్నటువంటి దైవజనులని మీరు, అదేవిధంగా వాద్యములు వాయించిన వారిని, ఈ కార్యక్రమంలో పాల్గొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రాలు. ఎన్నిక లేని నన్ను ఇక్కడ నిలవబెట్టుకుని ఉన్నారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు స్తోత్రాలు. నీ మాట తండ్రి ప్రతి ఒక్కరి గుండెలో ప్రభా ప్రవేశించి హృదయాన్ని బలపరిచేటట్లుగా అద్భుతమైన కార్యాలు ఇక్కడ సృష్టిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. కలవరాల్లోంచి విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నెమ్మది లేని వారినందుకు స్తోత్రాలు. నీ జాలిగల కన్నులతో ప్రతి ఒక్కరిని చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మీరే మహిమ పొందండి. ఏ ఆటంకాలు లేకుండా వాతావరణాన్ని సమస్తాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు మహిమ పొందండి. మీ బలిష్టమైన హస్తాల్లో ఈ యొక్క తండ్రి ప్రభువా యొక్క సభ అంతటిని అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక్కసారి ఉండే హస్తాలు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. సమయానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. బైబిల్ తెచ్చిన వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఆయన సజీవుడిగా ఉన్నటువంటి దినాలలో ఆయన బోధిస్తున్నటువంటి బోధ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక సువార్తను నమ్ముడండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట, మారు మనసు పొందండి, మనసును మార్చుకోండి. మనసును మార్చుకుంటే దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు. దేవుని యొక్క ముఖదర్శనం అగుపడుతుంది. మనసును మార్చుకుంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. మనసును మార్చుకుంటే ప్రభు యొక్క వాక్యంలో ఉన్న లోతులు మీకు అర్థమవుతాయి. కాలం సంపూర్ణమైపోయింది. మనం ఇంకా ఉంది కాలం అని మనం అనుకుంటున్నాం, కానీ కాలం సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది మీరు సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు. ఒకసారి సభలో కొట్టి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మారు మనసు పొందండి, మనసును మార్చుకోండి.
మీ పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత జ్ఞానం వీటన్నిటినీ మార్చుకొని మనసుని మార్చుకొని పవిత్రమైనటువంటి బాటలో, పవిత్రమైన మార్గాల్లో నువ్వు ఎప్పుడైతే సంచరిస్తావో అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. మనసును మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? మనుషుడు పాపి, స్వతగా పాపి. ఈ పాపి పాపంలో చనిపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడని, ఆ నరకంలోకి వెళ్ళకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు. పాపాన్ని మీరు విడిచిపెట్టాలి, పాపపు మనసును విడిచిపెట్టాలి, పాపపు తలంపులను విడిచిపెట్టాలి. పాపపు తలంపులు విడిచిపెట్టి నువ్వు పవిత్రమైనటువంటి మంచి మారు మనసుని కలిగి నీవు నడిస్తే నీ జీవితంలో కని విని ఎరగని గొప్ప కార్యాలు చూస్తావు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెబుతా ఉంది. బైబిల్ చెప్పే ప్రతి మాటను మనం గమనిస్తే, యేసుక్రీస్తు చెప్పే మాటను మనం గమనిస్తే, మనుషుడు మారు మనసు పొందాలి. పొందకపోతే వాడి యొక్క జీవితం అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాగే ప్రసంగిస్తున్నప్పుడు వాక్యం అంతా అయిన తర్వాత ఒక అతను వచ్చి నాతో చెబుతున్నాడు, పరలోకం మీరు ఏమైనా చూసి వచ్చారా అని. పరలోక రాజ్యం ఏమైనా చూసి వచ్చావా, నరకం ఏమైనా చూసావా అని. కానీ ఈ రోజున ఒక మనిషికి ఒక మంచి బాట అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. మనిషి నిజంగా చనిపోయిన తర్వాత ఏమైపోతున్నాడు? వాడు మనుషుడు బ్రతికి ఉన్నప్పుడు అది నాది, ఇది నాది, ఇంతవరకు నాది, అంతవరకు నాది అని చెప్పి బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ మనుషుడు చనిపోయిన తర్వాత ఏమైపోతున్నాడు? ఒక ప్రశ్న. దాన్ని మనం గుర్తించకుండా ఈ లోకంలో చక్కగా ధాన్యాన్ని పండించుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, అన్ని విధాలుగా సుఖభోగాలు కలిగి జీవిస్తున్నాం. కానీ చనిపోయినప్పుడు ఆ మనిషి గురించి ఏడుస్తున్నాం, అతను ఉంటే బాగుండేదని. కానీ చనిపోయిన తర్వాత అతను ఏమైపోతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు బైబిల్ తేటగా చూపిస్తా ఉంది. స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం నుంచి మనం చదివినప్పుడు, లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం నుండి మనం చదివితే, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలున్న సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ఉండి ధనవంతుని ఇంటి వాకిట పడియుండి, ధనవంతుని యొక్క వాకిట బల్ల మీద నుండి విరిగి పడుతున్నటువంటి రొట్టె ముక్కలు తీసుకొని దానితో తను తృప్తి పడుతున్నటువంటి వ్యక్తి. ఆమేన్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు అగపడుతున్నారు. ఒకడు ధనికుడు, మరొకడు దరిద్రుడు. ఈ దరిద్రుడితో పాటు వాడికి భయంకరమైనటువంటి కురుపుల జబ్బు, ఆ కురుపుల వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, అతని పేరు లాజరు. ఈ ఇరుగురు జీవితాన్ని మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు. ధనికుడు ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు, సన్నపనార వస్త్రములు, చక్కటి వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము సుఖపడుచున్నట్లు అక్కడ రాయబడి ఉంది. ఇతను సుఖం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? భయంకరమైనటువంటి పాపంలో అతను సుఖాన్ని అనుభవిస్తూ వస్తున్నాడు. ప్రతి దినము సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఊదా రంగు వస్త్రాలు వేసి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇతను జోదమాడుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు. భయంకరమైనటువంటి పాపం అతని దగ్గర సొమ్ముంది కాబట్టి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పినా వాళ్ళ మాటని ఆయన అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే అతనికి కావాల్సినంత ఆస్తి ఉంది, అనుభవించగలిగినటువంటి వయసు ఉంది, అనుభవిస్తున్నాడు. విచ్చలవిడితనానికి
భయంకరమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకు లోనైపోయి ఎవరి మాట లెక్క చేయకుండా తను మనసు ఆశించినట్లు శరీరం కోరుకున్నట్లుగా జీవిస్తూ వస్తా ఉన్నాడు. ఆయన పేరు ధనికుడు. ఈ లాజరు అనేటువంటి వ్యక్తి అతని బల్ల మీద నుండి విరిగి పడిపోతున్న రొట్టె ముక్కలతో తను కడుపు నింపుకుంటున్నాడు, దాంతో తృప్తి పడుతున్నాడు. అతని శరీరం అంతా కురుపుల వ్యాధి, రోజు గోక్కుంటున్నాడు, ఆరుగు మీద బండుకుంటున్నాడు. అంతలో అతను వాటిని తుడుచుకునే అవకాశం లేనప్పుడు కుక్కలు వచ్చి అతను కురుపులు నాకినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఒక రోజున లాజరు అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. అతను చనిపోయినప్పుడు అతన్ని దేవుని దూతలు వచ్చి తీసుకుని వెళ్ళాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరదేశుకు తీసుకుని వెళ్ళాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ధనికుడు చనిపోయాడు. తన ధనముతో కాపాడుకోవాలనుకున్నా కుదరదు. ఎందుకని కుదరదు? 90వ కీర్తన 10వ వాక్యంలో చక్కగా చెప్పబడుతుంది దేవుని యొక్క మాట. కీర్తనలు 90, మా ఆయుష్కాలం అంతయు 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. ఆమేన్. మనుషుడు బ్రతికితే 70 సంవత్సరాలు, కొంచెం బలం ఎక్కువ ఉంటే ఒక 10 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా. 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. కానీ ఆయాసం, అతని బ్రతుకంతా కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. కూర్చున్న చోట నుంచి లేవలేడు, లెగిస్తే కూర్చోలేడు, ఒకటి కూర్చోబెట్టలే. ఇక చిన్నపిల్లల చేష్టలు చేసేస్తే ఆ వయసు అలాంటి పరిస్థితి. అయితే ఈ రోజున మనుషుడు 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆ తర్వాత ధనికుడైనా, ఎంతటి అందసండాలు ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తిమంతుడైనా, ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంత బలగం ఉన్నా, మనుషుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనుషుడు అన్న తర్వాత చనిపోవాల్సిందే. 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, ఆ తర్వాత వాడు మరణమైపోతాడు. వాడు ఏమైపోతాడు అన్న సంగతిని ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకి ఈ రోజు బోధిస్తూ వస్తూ ఉన్నాడు. ధనికుడైనటువంటి వ్యక్తి పాపంలో ఉండి, పాపంలోనే జీవించి, పాపంలోనే బ్రతికి, తనకిష్టమైనట్లుగా జీవించి మరణిస్తే ఎక్కడికి పోతాడు అని గమనిస్తే, అదే 16వ అధ్యాయం 22వ వాక్యం నుంచి మనం చదివినప్పుడు వారిద్దరు చరిత్ర మనకు అగపడుతుంది. ఒకడు పాతాళములో, అగ్నిగుండంలో యాతన పడుచున్నానయ్యా, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నన్ను ఈ యొక్క యాతనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఈ అగ్ని మంటలలో నేను కాలిపోతున్నాను, నా నాలుగు చలార్చుటకు నీ యొద్దనున్నటువంటి లాజరుని నా యొద్దకు పంపించి తన వేణుకొలతో నీళ్లు నా నాలుగు మీద వేయమని చెప్పయ్యా అని చెప్పాడు. ఆమేన్. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడనంటే, కుమారుడా, నీకు ఇష్టమైనట్లుగా నీవు బ్రతికేవు గనుక ఇప్పుడు నువ్వేం అనుభవిస్తున్నావు? నష్టమును, కష్టమును అనుభవిస్తున్నావు. నీవు బ్రతికిన కాలమందు నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు. ఎవరిని లెక్క చేయలేదు, ఎవరి మాట తీసుకోలేదు, ఎవరిని గౌరవించలేదు, నీ మనసు మార్చుకోలేదు, నీ బ్రతుకు మార్చుకోలేదు, చీకటి జీవితంలో ఉండిపోయావు. గనుక ఈ రోజు చనిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నావయ్యానంటే అగ్నిగుండంలో ఉండిపోయావు. అయితే లాజరు అనేటువంటి అబ్బాయి భూలోకంలో ఉన్నప్పుడు తాను కష్టమును అనుభవించాడు కనుక ఇప్పుడు ఇతను నెమ్మది పొందుతున్నాడు. చప్పుల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెమ్మది గల స్థలంలోనికి వెళ్ళిపోయాడు. అందుకని అబ్రహాం గారు రొమ్మను ఆనుకొని ఉన్నాడు. చప్పుల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకుని వెళ్ళాయి.
వీడు చచ్చిపోయినప్పుడు ధనికుడు అగ్ని మంటల్లో యాతన పడుతా అగ్నిగుండంలో పడి లాజరేడంటే చూస్తే లాజర్ కనిపించకపోతే ఎప్పుడు దేవుడు అనేవాడు కదా, వీడు ఎక్కడ ఉంటాడా ఇక్కడ కనపడకపోతే అని కళ్ళెత్తాడు. దేవుడు పైన ఉంటాడు కాబట్టి. అందుకని లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మమ్మల్ని కూడా దేవదూతలే తీసుకెళ్ళాలి అన్న వాళ్ళు చేతులెత్తి ఒకసారి చూపించండి. ఆశ బాగానే ఉంది. దేవదూతలు మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనం ఓర్చుకొని దేవుని సన్నిధిలో మనసును మార్చుకొని మనం ప్రభుని అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. మనస్సుని మార్చుకోవాలి. మనుషుని పట్ల దేవునికి ఒక ఉన్నతమైన అభిప్రాయం ఉంది. హల్లెలూయా. ఒక మంచి అభిప్రాయం ఏంటో తెలుసా? మానవుడు అగ్నిగుండానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అగ్నిని స్థాపించింది ఎవరి కోసం అంటే సాతాను కోసం, దాని యొక్క అనుచరుల కోసం. కానీ దేవుడు మన కొరకు ఏం స్థాపించాడు? ఒక ఉన్నతమైన రాజ్యాన్ని స్థాపించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక ఉన్నతమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన సింహాసనం. హల్లెలూయా. దేవదూతలు, కెరూబులు, సెరాఫులు మహిమగల రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళి మనలను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆయన ఆశ ప్రకటన గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ఆయన జయించి ఉన్న ప్రకారము మనమును జయించినట్లయితే ఆయన మన కోసం సింహాసనములో కూర్చోబెడతాడు జయించిన వారిని. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమేమి జయించాలి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కోరికలు, ఆశలు, సమస్తమైనటువంటి దుర్నీతి, అపవిత్రత, అపవిత్రమైన స్నేహం, అపవిత్రమైన అలవాట్లు, అపవిత్రమైనటువంటి కోరికలు సమస్తాలు జయించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు ఆయన సింహాసనంలో కూర్చుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చేతులెత్తట్లేదే? మేమంతా ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి రామయ్య అన్నట్టున్నారు మీరు. సింహాసనంలోకి వెళ్ళాలన్న వాళ్ళందరూ చేతులెత్తి చూపించండి. అగ్నిగుండంలోకి వెళ్ళేవాడు ఎట్లా ఉంటాడంటే ఈ లోకంలో అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మారు మనసు అక్కర్లేదు. విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతాడు. అపవిత్రమైన కార్యక్రమానికి లోనైపోతాడు. మనసును మార్చుకుంటే ఈ లోకంలో మనం క్రీస్తుని అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి ప్రవేశిస్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే నాకు తెలిసినటువంటి సహోదరుని ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్ళాను. నేను ఆ ఇంట్లో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె, అయ్యా ఈ అబ్బాయి నా పెద్ద కొడుకు అయ్యా, ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాను. ఈమె నా చిన్న కుమార్తె అయ్యా, ప్రార్థన చేయమంది. చేశాను. ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా ప్రార్థన చేద్దామని అని చెప్పి పిలిచింది. ఆ అబ్బాయిని పిలిస్తే వాడు బాగా ఆడ మనిషి కానీ పెంచినట్టు పెంచాడు జుట్టు. ఈ అబ్బాయికి ప్రార్థన చేయాలి. ఆ అబ్బాయికి ప్రార్థన చేయమంటే ఆ అబ్బాయి అన్నాడు కదా నాకు అక్కర్లేదు అని అన్నాడు. వాళ్ళిద్దరు బాగానే ప్రార్థన చేయించుకున్నారు. ఇతను మాత్రం నాకు ప్రార్థన అక్కర్లేదు అని అన్నాడు. అదేంటయ్యా, ప్రార్థన చేపిస్తే మంచిది కదా, చేపించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడని. బాగానే దీవించడులే అని అన్నాడు ఆయన. కదయ్యా, మనసు మార్చుకో, యవనస్తుడివి. యవనస్తులు అంటే దేవుడికి చాలా ఇష్టం. నేను కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు నీకంటే ఎక్కువ చేసిన వాళ్ళం మేమంతా. ప్రభు మమ్మలను మార్చాడు. లారీ కింద పడి చచ్చిపోయిన నన్ను దేవుడు బ్రతికించుకున్నాడు. నేను చదువుతున్న చదువు నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి నా ప్రభు పిలుపుని అందుకొని నిన్ను బ్రతికించింది నేనే. నువ్వు నా సేవ చేయమని ప్రభు చెప్పినప్పుడు నా జీవితాన్ని కూడా సమర్పించుకొని వివాహ బాంధవ్యం లేకుండా మరి నేను దేవుని సేవకు వచ్చానయ్యా, దేవుని సేవ చేస్తున్నాను. ప్రభు
ఆయన సేవ చేస్తున్న కొద్దీ నాకు మంచి ఆరోగ్యం క్షేమం ఇచ్చాడు. అట్లాగే నీకు కూడా క్షేమాన్ని ఇస్తాడు. యవనస్తులు అంటే చాలా ఇష్టమయ్యా నీకు దేవుడికి అని చెప్తే, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు, మా అమ్మ బలవంతంగా ప్రార్థన చేయమంటుందని. నేను అన్నాను కదా, ప్రార్థన చేస్తాను, దేవుడు మంచి కార్యం చేస్తాడని. అక్కర్లేదంటే వెళ్ళిపోయాడు అతను. అమ్మా ఇంకోసారి మనం ప్రార్థన చేద్దాం, తప్పకుండా ఆ బిడ్డ వస్తాడు, దేవుడి సన్నిధిలో ఉంటాడు, దేవునికి స్తోత్రం చెప్పండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. కొద్ది దినాల తర్వాత, ఒక నెల తర్వాత నన్ను ప్రార్థన చేయమని నన్ను పిలిచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. చప్పట్లు గట్టిగా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా
సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నెల తర్వాత ఆ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, అయ్యా పాస్టర్ గారు మీరు ఎక్కడున్నా కానీ వచ్చి ఒకసారి ప్రార్థన చేసేయ్యా, అబ్బాయి ప్రార్థన కోరుతున్నాడు అని. అప్పుడు ప్రార్థన వద్దన్నాడు కదా, ఇప్పుడు ఎందుకని? అయ్యా నువ్వు ఖచ్చితంగా రావాలా, మా అబ్బాయికి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా అని చెప్పి ఆ అబ్బాయికి ఇమ్మని ఫోన్ ఇమ్మని అంటే ఆ అబ్బాయి ఇప్పుడు మాట్లాడలేడయ్యా. ఆమేన్. ఎందుకని? ఆ యాక్సిడెంట్ అయిందయ్యా, యాక్సిడెంట్ అయిపోయి తల పగిలిపోయింది, పళ్ళు కూడా రాలిపోయినాయి అయ్యా, హాస్పిటల్లో ఉన్నాడయ్యా, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా రాయ్యా అని. నేను వెళ్ళి చూస్తే అయ్యగారికి 4 పళ్ళు పోయినాయి, ఎదర పళ్ళు ఇరిగిపోయినాయి. పిల్లోడు వయసులో ఉన్నాడు, కుర్రోడు. ఈ జుట్టు అంతా కత్తిరించేశారు. అప్పుడేమో స్టైల్ అన్నాడు. ఏమన్నాడు? స్టైల్ అన్నాడు. నేను పోయి చూస్తే స్టైల్ నరైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది బాబు అని అన్న, ప్రార్థన చేయండి, నేను వచ్చి సాక్షికం చెప్పుకుంటాం మందిరంలో అని అన్నాడు. ప్రార్థన అప్పుడు వద్దన్నావుగా, ఇప్పుడు కావాలంటాక ప్రార్థన చేయి అన్న. సరే అని చెప్పి ప్రార్థన చేశాను. అయ్యా ప్రార్థన అవసరతను కోరి ఉన్నాడు. బాగున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదు కదా. మనసు మార్చుకున్నాడు, క్షమించిన ఆయన కాపాడు. పళ్ళు కూడా రాలిపోయినాయి. త్వరగా పళ్ళు వచ్చేతాడు చేయంటే పళ్ళు వస్తాయా ఏమండి? ఇక పళ్ళ చెట్టు కట్టించుకోవాలి అయ్యగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి స్టైల్ అన్నవే ఆ రోజు ఇట్లా, మరి అన్ని తీసేసారుగా. ఎందుకంటే తల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పగిలిపోయింది. అలాంటిది చక్కగా ఆ యొక్క జుట్టంతా తీసేసి కుట్లేసేసారు. నేను కానీ బాగై వస్తే బాప్తిస్మం కూడా తీసుకుంటాను అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అలాగే వచ్చాడు, బాప్తిస్మం పొందాడు. ఇక అట్లాంటి స్టైల్లన్నీ మానేశాడు. చక్కగా దేవుని సన్నిధిలో ఆయన మంచి పరిచయం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనం గుర్తుంచుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి, మనసుని మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి. ఆయన మారు మనసు పొందిన వానికి జీవం గల దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాజ్యంలో సింహాసనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపంలో ఉండి పాపంలోనే చనిపోయిన వాడు ఎక్కడ కళ్ళు తెరిచాడంటే అగ్నిగుండంలో కళ్ళు తెరిచాడు. అగ్నిగుండంలో పడి యాతన పడుతున్నానయ్యా, నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపమని కోరుకుంటున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ఇక్కడ వారు అక్కడికి కానీ అక్కడి వారు ఇక్కడికి కానీ రావటానికి వీలు పడదు.
మరి నా పరిస్థితి ఇంతేనా అంటే ఇంతే. మరి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా భూమి మీద, వాళ్ళకైనా స్వార్థను ప్రకటించడానికి దైవజనులు పంపించమని. ఆమేన్. ఏం వినలేదు కానీ వాళ్ళు వింటారండి? ఆలోచించండి. ఈ రాత్రి నువ్వు ఆలోచించుకోవాలి. మనుషుడు చనిపోయిన తర్వాత ఏమైపోతాడు? మనిషి కోసం దేవుడు ఏం ఏర్పాటు చేశాడనంటే, ఆయన నిత్య రాజ్యాన్ని, స్థిరమైన సింహాసనాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉన్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం కలుగును గాక. నరకం ఉందని నువ్వు చూసావా? దేవుని రాజ్యం ఉందని చూసావా అంటే బైబిల్ చెబుతా ఉంది నరకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. పరలోకంలోకి అడుగు పెట్టినవాడు, నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టినవాడు మరలా తిరిగి రాడు. అక్కడ కన్నీళ్లు లేవు, దుఃఖము లేదు, ఏడుపు లేదు. అక్కడ ఎప్పుడు సంతోషంగా జీవం గల దేవుని యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆయనను స్తుతిస్తూ ఉంటాము. నమ్మిన వాళ్ళు చేతులెత్తి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. చప్పట్లు కొట్టిన మీరంతా కూడా ప్రభు రాజ్యంలోనికి ప్రవేశించాలని అంటే మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి. కొంతమందికి వయసు వస్తుంది కానీ మారు మనసు ఉంటూ ఏంటో అని అంటుంటారు చాలా మంది. అయితే బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి మనం చదువుతున్నప్పుడు యూదుల అధికారి, చదవండి ఒక మాట. యోహాను సువార్త. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడు ఉండెను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా ఆయన ఆశ్చర్యపడ్డాడు. వీడికి ఇంకా జ్ఞానం రాలేదే, వాక్య సందేశం అర్థం కావట్లేదే అని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, నీవు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తావు అని ప్రభు చెప్పినప్పుడు ఆశ్చర్యసిక్తురాడు. నేను క్రొత్తగా జన్మించాలంటే మళ్ళా నా తల్లి గర్భంలోకి ప్రవేశించాలనా? ముసలివాడైన మనుషుడు మరలా ఎలాగా ప్రవేశిస్తాడు అని అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని రాజ్యంలోకి ఎవడు ప్రవేశిస్తాడు? క్రొత్తగా జన్మించాలి, బాప్తిస్మం పొందాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలి. ఆమేన్ ఆమేన్. మనుషుడు పాప క్షమాపణ నిమిత్తమై ప్రభువా నేను పాపిని పాపంలో ఉన్నాను, నా పాపం పోవాలంటే పాపం లేనటువంటి రక్తము చిందించిన వాడై ఉండాలి. ఆ పాపం లేని రక్తాన్ని చిందించిన వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అని అంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన రక్తం పవిత్రమైన రక్తం, ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. అందరూ స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆయన పవిత్రుడు, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, హల్లెలూయా. కామ క్రోధ మోహ మత మత్సర్యాలు లేని దేవుడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనలో ఎందుకని పాపం లేదనంటే మానవాన్ని సృష్టించాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో మనం ప్రవేశించినప్పుడు చదివితే అక్కడ తేటగా చెబుతున్నాడు ఒక చక్కని మాట. చదవండి ఆ మాట.
దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక. నీవు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన స్వరూపంలో నరులను చేయుదుము అని చెప్పి ఆయన మనల్ని ఏ విధంగా సృష్టించాడు? 2వ అధ్యాయం 7వ వాక్యం, ఆదికాండం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. స్తోత్రం కలుగును గాక. ఆయన నేల మట్టిని తడిపి మట్టిని బొమ్మగా సృష్టించి ఆయన యొక్క రూపాన్ని, ఆయన పోలికలో, ఆయనకి ఎలా ఉంది నీ దేవుడు చూపించు అని ఒక అతను అన్నాడు. దేవుడు చూపిస్తే నన్ను దేవుడిని చూస్తూనే ఉన్నావని చెప్పా. నేను ఎక్కడున్నాడు అని ఇటు చూస్తున్నాడు. మన పోలికలో ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు మనం ఎట్లా ఉన్నాం అట్లానే ఉన్నాడు దేవుడు. ఆయన మన పోలిక చొప్పున చేద్దామని నేల మట్టితో ఆయన బొమ్మను చేసి నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. అనగానే మనుషుడు జీవాత్ముడయ్యాడు. చప్పట్లు కొట్టండి, ఇట్లా ఓపండి, హల్లెలూయా అనండి. అట్టయ్యారు మీరు ఆయన ఊస్తే. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా, మరోసారి చెప్పాలా. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు ప్రభు మన కొరకు ఆయన రాజ్యాన్ని ఎందుకు స్థాపించాడో తెలుసా? ఆయనతో యుగాయుగాలు ఉండాలని. ఆమేన్. ఆయన ముఖాన్ని చూస్తూ ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలని. హల్లెలూయా. ఆయన సృష్టిలో మనలను ఆయన రూపంలో సృష్టించింది దేనికోసం అంటే ఆయన మన కొరకు సృష్టించిన ఈ సృష్టిని అనుభవిస్తూ ఆయనను స్తుతించాలని. హల్లెలూయా. ఆయన్ని గణపరచాలని. హల్లెలూయా. ఆయన్ని మెప్పించాలని. హల్లెలూయా. చలిపడుతుందా? అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నాకుందా ముసుగు? మరి ఎందుకు వేసారు మీరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఒక రాజ్యాన్ని స్థాపించాడు. నరుడిని ఆయన పోలికలో సృష్టించి ఆయన మన నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్ముడయ్యాడు. నడుస్తున్నాడు, తింటున్నాడు, ఎగురుతున్నాడు, గొంతులేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు, వినగలుగుతున్నాడు, గ్రహించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మానవాన్ని దేవుడు ఏం చేశాడనంటే, ఏదేని తోటలో సమస్త ఫలాలను తినండి, ఈ చెట్టు ఫలం మాత్రం తినవద్దు అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞ ప్రకారం అనుసరిస్తూనే ఉన్నారు. అమాంతంగా తినకూడని ఫలాన్ని తిని వాళ్ళ మహిమను పోగొట్టుకున్నారు. ఏం చేశారు? వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు. అందుకని ఆ తోటలో నిలబడలేక వారు బయటికి వచ్చేసారు. వాళ్ళు పాపంలో ఉన్నారు, మహిమను పోగొట్టుకున్నారు. దేవుని స్వరూపాన్ని నిదానించి చూసేటువంటి ఆ శక్తిని కోల్పోయారు. అయితే ఈ పాపి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కన్నికని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. కన్నికని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చదవండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యం. ఒకటవ అధ్యాయం 28వ వాక్యం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము,
నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఈ ఆలోచించుకొనుచుండగా శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి, అరే రే నాకు గర్భం వచ్చేసింది, నేనేమైపోయాను, ఎలా వచ్చిందనేది ఆమెకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవదూత చెప్తుంది, నీ కడుపులో ఉన్నవాడు యేసు. స్తోత్రం కలుగునుగాక. లోకరక్షకుడు. ఈ లోకాన్ని ఆయన ప్రేమించి ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందిస్తే తప్ప మానవాడు పాపం నుంచి విడుదల పొందలేడు. ఆమేన్, ఆమేన్. నీ పాపముల రక్తం వల్ల ఎర్రవైన ఆయన రక్తం ద్వారా నిన్ను పాపం నుంచి విడుదల చేసి కడిగి పరిశుద్ధపరిచి ఆయన నిత్యరాజ్యానికి వారసుడిగా మార్చాలని మంచి ఉద్దేశంతో ప్రభు మన కొరకు దిగి వచ్చాడు. చూడండి, ఆమె గర్భం ధరించి ఉంది. ఎలా గర్భం ధరించింది? 1వ అధ్యాయం 35వ వాక్యంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడెను. చేతులెత్తి గట్టిగా చప్పడగొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఒక కన్యకని సిద్ధపరచుకున్నాడు దేవుడు. ప్రార్థనా పరురాలని జ్ఞాపకం ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆమె గర్భంలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించి ఆయన పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో అంటున్నాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు? ఆయన మాటలో గాని, ఆయన నడకలో గాని, ఆయన పడకలో గాని, ఆయన యొక్క ప్రవర్తనలో గాని, దేనిలో ఆయన నలదశలో వెతికినా గాని ఆయనలో పాపము అగపడలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్. చివరికి యేసుక్రీస్తును సిలువ వేయాలని చెప్పి తీసుకుని వచ్చినప్పుడు ఆ అధికారి చెబుతున్నాడు, ఈయనలో నాకు ఏ పాపం అగపడడం లేదు. చమడగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. మౌనంగా గొర్రెవలే ఆయన తల వంచుకొని ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలని, ఆ శిలువ మీదకి నువ్వు పోకూడదని, ఆ శిక్షను అనుభవించకూడదని, నీవు పవిత్రమైన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రమైనటువంటి ఆయన స్వరూపాన్ని ధరించుకొని పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా మార్చబడిన రోజు ఆయన రాజ్యంలో ఖర్జూర మంటలు బట్టి ప్రభుని స్తుతించేటువంటి అనుభవంలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పవిత్రపరిచాడు. ఆయన పవిత్రపరిచాడు. ఆయన రక్తము చేత నిన్ను కొన్నాడు. ఆయన రక్తము చేత నిన్ను శుద్ధి చేశాడు. నీ నరాల్లో, కండరాల్లో, మూలుగుల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి అపవిత్రత ఆయన కడిగి వేసేసాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కనుక ఈరోజు నీవు ఎక్కడ జారి తప్పిపోయి ఈ దుష్టుడు సాతాను వాడు పెడదావలో నడిపిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆశల మీద నీకు కోరికలు కలుగు చేస్తూ ఈ రంగుల ప్రపంచాన్ని నీ కళ్ళకు చూపించి నిన్ను వాడు లోతైనటువంటి చెడులోనికి నడిపించి వానితో పాటు అగ్నిగుండంలో పడవేయబడాలని వాడి ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్యంలో ఎప్పుడు సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉండాలని. స్తోత్రం కలుగునుగాక. అందుకోసమే ప్రభు నీకోసం ఆయన పవిత్రమైనటువంటి జన్మనెత్తాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన మాటలో పవిత్రత ఉంది, ఆయన చూపులో పవిత్రత ఉంది,
ఆయన యొక్క పడగలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని సవాలు చేసినటువంటి నామం ఈ లోకంలో ఏదైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తు పవిత్రమైన నామమే. ఆమేన్. చేతులెత్తి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను పాపంలో నుంచి విడుదల చేసి ఒక అద్భుతమైనటువంటి సంఘాన్ని స్థాపించి ఆయన రాకడ పర్యంతం వరకు ఒక సేవకుని నిర్మించి ఆ సేవకుడి ద్వారా నిన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అపోస్తుల పునాది మీద నిన్ను కడుతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల బోధలో నిన్ను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను అపోస్తుల బోధలో నిన్ను ఎదిగింప చేసి ఆయన స్వరూపానికి తీసుకొచ్చే విధంగా సేవకులను సిద్ధపరిచాడు. ఈ రోజున ఈ విధమైనటువంటి పరిచయం చేస్తున్నందువల్ల చాలా మందికి ఉండేటువంటి ఆలోచనలు, డబ్బు కోసం చేస్తున్నారు, ధనం కోసం చేస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచన. నన్ను ఒక ఆయన అడిగాడు, ఏమంటే పైనుంచి మీకు ఎంత వస్తాయి అని. పైనుంచి అయితే బాగా వస్తాయండి మాకు నన్ను అడిగాడు. ఎంత వస్తాయండి సుమారని. లెక్కలేనంత వస్తుందని చెప్పి నేను చెప్పలా పైనుంచి వచ్చిద్దని అని పక్కనోడితో చెప్పాడు. పైనుంచి అంటే అమెరికా నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది అని అడిగితే అటు నుంచి కాదు, మాకు పై నుంచి వస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. పైనుంచి అక్కడి నుంచి ఎట్లా వస్తుందండి అని చూస్తున్నారు వాళ్ళు. ఎట్లంటే మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కగా చెప్పాడు దేవుడు, నా మందిరంలో ఆహారమునున్నట్లు 10వ వంతు తీసుకుని వచ్చి ఇవ్వమని చెప్పాడు ఆయన. మా విశ్వాసులు అలా చేశారు. అలా చేసినందువల్ల వాళ్ళకి దేవుడు ఆకాశవాకిలి విప్పి పట్టజాలనంత విస్తారంగా ఇచ్చాడు. అందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆ మనుషులు ఇచ్చేదాన్ని. అవును, మేము వాక్యం చెబుతున్నాం, వాక్యం చెప్పి ప్రభు యొక్క గుణగణాలు చెబుతున్నాం, వాళ్ళ ద్వారా మాకు దేవుడు జీతం ఇప్పిస్తున్నాడు. అవునా కదా? పనివాడు జీతానికి పాత్రుడా కదండి? పనివాడు జీతానికి పాత్రుడు. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. దేవుడు విశ్వాసుల చేత 10వ భాగం ఇప్పించాడు 18వ అధ్యాయంలో. అదేవిధంగా అదే 10వ భాగం నుంచి సేవకుడు వేరే వాళ్ళకి 10వ భాగం ఇస్తున్నాడు. అందువల్ల తెల్లని వస్త్రాలు, మంచి ఆహారం, మంచి భోజనం, మంచి కారు, మంచి స్థితి దేవుడు ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక అమెరికా వాడు ఇస్తే మనం పోషించబడేదేంటి? ఒక ఇతర కంట్రీస్ వాళ్ళు ఇచ్చేటువంటి ధనం ద్వారా మనం పోషించబడేదేంటి? మన దేవుడు దరిద్రుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. మన దేవుడు సంపదల గని. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, ఆయన సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు కడుపు నిండా మాకు ఆహారం పెట్టి ఆయన పోషిస్తున్నాడు తెలుసా? నిన్ను ఆయన సమరూపానికి తీసుకొని రావాలని, ఆయనకి సరి సమానంగా నీవు ఎదగాలని. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో పాటు ఎగిరిపోవాలి సియోనులోకి. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ఆమె ఇంత గడ్డ పెట్టుకొని వచ్చిన, గడ్డ గొంతు కింద, అయ్యగారా ప్రార్థన చేయండి అని. అమ్మాయి ఇంతకుముందు బాగుండేదాన్ని కదా, ఇంత గడ్డ ఎందుకు వచ్చిందని. ఇంత గడ్డ ఎందుకు వచ్చిందంటే మరి ఎందుకు వచ్చింది నాకే తెలియదు అంటుంది. వెంటనే తన భర్త అన్నాడు కదా, ఇప్పటికీ నీ బుద్ధి మార్చుకోలేదు, గట్టిగా చెప్పు, సరిగ్గా చెప్పు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడని. అసలు ఏం జరిగింది నువ్వు చెప్పమంటే అదే చెప్పిద్ది, అదే చెప్పాలా అని తన భర్త చెప్పాడు. అప్పుడు చెప్పింది, అయ్యా
దేవుడు నన్ను ప్రేమించి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నాకు సంపదను దేవుడు ఇచ్చాడు. రావాల్సిన డబ్బు వచ్చింది 10 లక్షలు. ఎన్ని లక్షలు? నోటితో చెప్పండి. ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఆ 10 లక్షల్లో దేవుడికి 10 లక్షల రూపాయలు ప్రభువుది కదయ్యా. మన 1 లక్ష రూపాయలు ఇస్తే ఎట్లా, మన పిల్లలు ఉన్నారని చెప్పి దేవుడికి 1000 రూపాయలు ఇచ్చిందయ్యా అని. ఎంత ఇచ్చిందంట ఆమె? 1000 రూపాయలు వచ్చిందయ్యా. కమ్మగా ఇంతలో గడ్డ వచ్చింది. ముందేమో చిన్నది వచ్చింది. ఉండే కొద్ది ఏమైపోయిందంటే లావ్ అయిపోయిందయ్యా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, స్కానింగ్ తీపించాం, మొక్క తీసి మరి పైకి పంపించాడు. పైకి పోయి కిందకు వచ్చింది. ఆ రిపోర్ట్లో తేలింది ఇది క్యాన్సర్ గడ్డ అని. ఏ గడ్డ? ఇక కాళ్ళలో నుంచి నడినెత్తికి వచ్చింది. ఆమెకు వణుకు. అయ్యా ప్రార్థన చేయయ్యా, నాకు తగ్గితే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చేస్తానంది. అమ్మా నీకు ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు అలాంటి పొరపాట్లు చేయకూడదు కదా. చేయకూడదు అయ్యా, వస్తే ఇద్దాం అనుకున్నాను, కానీ డబ్బులు చూడగానే మనసు మారిపోయింది నాకు. సరే అని చెప్పి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ గడ్డ ఇంకా అట్లానే ఉండిపోయింది. అయ్యా భాస్కరన్ గారు, నువ్వు గట్టిగా ప్రార్థన చేయలేదేమో. నేను గట్టిగానే చేశానమ్మా, దేవుడికి కూడా వినపడింది. గట్టిగా అంటే ఆమె అర్థం ఏంటి? ప్రభువా అని నేను చేయాలని. ఆమేన్. నేను ఎంత ప్రార్థన చేసినా తగ్గలా. చాలా చోట్లకు వెళ్ళింది ఆమె, చూపించుకుని తగ్గలా. మొత్తం మీదట ఒకరోజు ఇంటికి పిలిపించి కాగితంలో చుట్టి నాకు డబ్బులు చేతికి ఇచ్చింది. నీకు తగ్గలేదుగా అమ్మా, నువ్వు అప్పుడే ఎందుకు ఇస్తున్నావునంటే, తగ్గకపోయినా పర్వాలేదయ్యా, గబక్కన సాగు చచ్చిపోతే నేను పరలోకానికి రానిటి దేవుడు, అందుకని ముందు ఆయన అప్పు తీర్చేసుకుంటున్నానయ్యా అని చేతికి ఇచ్చింది. ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి వెళ్ళి చూస్తే దాంట్లో దేవుని దయ వల్ల 2 లక్షలు పెట్టింది. మరలా వెళ్ళాను, అమ్మా నువ్వు 1 లక్షని పెట్టావా 2 లక్షలని పెట్టావా? 2 లక్షలే ఇచ్చానయ్యా. ఎందుకు ఇచ్చాను? వడ్డీ వేసానయ్యా దేవుడికి. సభలో కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇక ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. అయ్యా ఇదిగో 2 లక్షలు ఇచ్చిందయ్యా, ఆమె అప్పు తీర్చుకుంది, స్వస్థపరచు ప్రభువా అని. శివం గడ్డ కరిగినట్టుగా ఆ గడ్డ చిన్న కరిగి గడ్డే లేకుండా పోయింది. సభలో కొట్టి ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించిన తర్వాత సేవకుడికి ఇవ్వాలి. సేవకుడికి ఇస్తే వాడు తిని నీ గురించి ప్రార్థన చేస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నీ గురించి ప్రార్థన చేస్తాడు, నీ ఇంట్లో వచ్చి ప్రార్థన చేస్తాడు, నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వేమవుతావంటే నీవు దీవించబడతావు. ఆమేన్, ఆమేన్. ఈరోజు పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, ఆయన పవిత్రమైన రక్తము చేత కడగబడిన తర్వాత, ఆ రక్తంలో కడగబడిన నిన్ను ఆయన సంఘంలోకి తీసుకొచ్చాడు, అపోస్తుల బోధలోకి తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కూర్చో అంటే కూర్చో, లేవమంటే లేవాలి, ప్రార్థన అంటే ప్రార్థన. ఇలాంటి అనుభవాల్లో దైవజనుడు నేను ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో ఆ విధంగా నువ్వు నడిస్తే ప్రభు వచ్చినప్పుడు ఒక కన్ను రెప్పపాటులో ఎగిరిపోతావు దేవుని రాజ్యానికి. దయచేసి అందరూ లేచి నిలబడండి. నిలబడిన మీరంతా ఆకాశం వైపు చేతులు చాపి, అయ్యా మారు మనసు పొందు అని ఈ రోజు నన్ను ఆజ్ఞాపించావు. నా మనసుని మార్చుకోవాలని ఆశపడుతున్నాను, మనసుని మార్చుకొని బాప్తిస్మం పొందాలని ఆశపడుతున్నాను, నా పాపపు బ్రతుకుని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను, నాలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. అయ్యా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తుంది. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే మారు మనస్సు పొందు.
బాప్తిస్మాన్ని పొందు, పరిశుద్ధాత్మతో జన్మించు. బాప్తిస్మం పొందినవాడు ఆత్మ మూలముగా గుండా నీవు జన్మించాలి. అపోస్తుల పునాది మీద నువ్వు కట్టబడాలి. అపోస్తులు నిన్ను నడిపించిన విధానంలో నువ్వు నడిపించబడాలి. దేవుడు వారికి తెల్లని వస్త్రాన్ని ధరింపజేసి వారి గుండె నిండా ఉపదేశం ఉంచి దేవుని స్వరూపాన్ని ప్రత్యక్షతను వారికి కళ్ళ నిండా కుమ్మరించి అనుగ్రహించి సంఘమైన నీకు చక్కటి వర్తమానాన్ని తీసుకుని వస్తున్నప్పుడు దైవజనుని అనుసరించి నడిస్తే నిత్యరాజ్యానికి వారసుడిగా మార్చబడతా. అయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. చనిపోతే నేను ఏమైపోతాను? దయ్యాన్ని అవుతానా, లేకపోతే నిత్యరాజ్యంలోకి అడుగు పెడతానా? వాక్యం అంటుంది, మనిషి ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఎవరైనా సరే, ఎంత కింగ్ అయినా సరే, ఎంత ఆస్తిమంతుడైనా, కోటేశ్వరుడైనా, ఐశ్వర్యవంతుడైనా ప్రతి ఒక్కరూ మరణించాల్సింది. మరణించిన తర్వాత వాడు ఏమైపోతాడు? వాడు సంపాదించింది ఎవరు అవుతాయి? వాళ్ళ స్వజనులు ఏమైపోతారు? ఇప్పటి వరకు అయిన వాళ్ళు, కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు అనేక మంది మనకు తోడై ఉన్నారు. చనిపోయిన తర్వాత నీతో పాటు వస్తారా? వారు మనము వేరే. అయితే శాశ్వతుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను పాపములో నుంచి విడుదల చేసి నిజమైన స్నేహితుడుగా తిరిగి నీకు శాశ్వతంగా ఉండేవాడు. ఆయన పేరు చప్పలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనిషి స్వతహాగా పాపి, జన్మ పాపి, కర్మ పాపి. ఈ జన్మ కర్మ పాపాల నుంచి విడుదల చేయగల సమర్థుడు పాపములేని యేసు. యేసుక్రీస్తు కోరుకుంటుంది మనిషిలో పవిత్రత, పరిశుద్ధత. నిన్ను పాపంలోంచి విడుదల చేయగల సమర్థుడిగా ప్రత్యక్షమైన రాత్రి ఈ సభల మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ఎంతవరకు నువ్వు పాపంలో ఉంటావు? అయితే నా యొక్క రెక్కల కిందికి రా. నేను చిందించిన రక్తమ చేత నిన్ను కలుగుతాను. తల మొదలుకొని అరికాల వరకు తన రక్తముతో నిన్ను తడిపి పరిశుద్ధపరిచే దేవుడుగా ప్రత్యక్షమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జన్మ కర్మ పాపాలు లేనివాడు, పరిశుద్ధుడు, కామక్రోధ మోహ మద మచ్చర్యాలు లేని దేవుడు. ఆయన నీ కోసం చివరి పట్టు వరకు రక్తాలు చిందించిన వాడు, పరిశుద్ధాత్మతో జన్మించిన దేవుడు. నీ పాపమంతా కడిగి శుద్ధి చేసి నిన్ను అపోస్తుల పునాది మీద కట్టుటకు అపోస్తుల్ని సిద్ధపరిచి ఆయన నీ ముందుకు తీసుకుని వస్తే నీవు వారు చెప్పినట్లుగా నడవాలి. అలా నడిస్తే సమర్పణ కలిగి, ప్రతిష్ట కలిగి, జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసుకున్నటువంటి సేవకులు నిన్ను నడిపిస్తున్న విధానంలో నువ్వు నడిస్తే నిత్య రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. స్తోత్రం కలుగును గాక. యేసుకి సరి సమానముగా నిన్ను ఎదిగింపజేస్తారు వాక్యోపదేశముతో.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపమును కడుగయ్యా, నన్ను పవిత్రుడుగా పవిత్రురాలుగా మార్చయ్యా. ఈ సభ ఇంత గొప్పగా ఖర్చు పెట్టి నా కోసం సిద్ధపరిచేవయ్యా. నీ సేవకులు అంతా కలిసి కష్టపడి ఈ సభను ప్రభువా నా కోసం నాయనా సిద్ధపరచుకున్నావా తండ్రి. నీకు స్తోత్రాలంటూ చేతులు ఆకాశం వైపు చాపి ఒక తీర్మానానికి వద్దాం. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. చనిపోయిన తర్వాత నేనేమైపోతానో నాకే తెలియనటువంటి స్థితి అయ్యా. బ్రతికి ఉండగానే నీ ఉపదేశం ద్వారా నన్ను నడిపించాలని ఆశపడుతున్నావు. నీ ఉపదేశానికి అప్పగించుకుంటున్నానయ్యా. అయ్యా మనసుని మార్చుకుంటానయ్యా, బాప్తిస్మం పొందుతానయ్యా. నేను పవిత్రుడిగా పవిత్రాలుగా మార్చబడాలని ఆశపడుతున్నాను. సేవకులు చెప్పినట్లు అనుసరిస్తానయ్యా. వ్యతిరేక తప్పు ఆత్మ నాలోంచి తొలగించయ్యా. విరోధమైన మనస్సు నాలోంచి తొలగించయ్యా. ధనికుడు ఇక ఈ ధనం ఉంటే చాలు నేను బ్రతికిపోతాను అనుకున్నాడు. కానీ అగ్నిగుండమే తనకి శాశ్వతంగా మార్చబడి అగ్ని ఆరదు, పురుగు చావదు. లాజరు ఎంత కష్టమనైనా అనుభవించి పరదైసులోనికి ప్రవేశించే. అదిగో నీ కోసమైతే నూతన యెరూషలేము పట్టణాన్ని సిద్ధపరిచాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నాకు ఈ లోకంలో ఏమీ వద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. నేను ఇక మీదట ప్రభువా పాపంలో నేను జీవించనని చెప్పి ప్రభుతో తీర్మానం చేసుకొని మనసును మార్చుకుంటానయ్యా. నీవే నాకు దేవుడువై నా ముందు నడవండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. మనసును మార్చుకుని బాప్తిస్మం పొందాలని ఆశపడిన వారు మీలో ఎవరైనా ఉంటే కుడి హస్తమితో చూపించండి. ఈ సభల మొదటి రాత్రి ప్రభు నీతో ఆయన మాట్లాడిన రాత్రి. సమయం లేదు, ప్రభు రాజ్యం సమీపిస్తా ఉంది, ప్రభు రాకడ సమీపిస్తా ఉంది. ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే అయ్యా నీ మాట నేను వింటాను ప్రభువా అని ప్రభుతో ఒక తీర్మానం చేసుకునండి. నాకు ఈ లోకంలో ఎవ్వరి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, నువ్వు ఉంటే నాకు చాలు అని ఒక తీర్మానంతో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సభను ఈ విధంగా నీ బిడ్డలందరూ కలిసి నీ సేవకులు కష్టపడి ప్రభువా ప్రయాసపడి సిద్ధపరిచి ఉన్నారు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. నమ్మి నీ సన్నిధికి వచ్చే తండ్రి, నీ వాక్యాన్ని విన్న వారి యొక్క హృదయాలలో చెప్పబడిన సందేశం నీరుగట్టి ఫలింపచేసి మహిమ పొందండి. మనసును మార్చుకొని బాప్తిస్మం పొందుటకు కృప చూపండి. నిత్యరాజ్యానికి వారసులుగా మీరు వారిని మార్చండి ప్రభువా. నీ రెక్కల చోటున భద్రపరుచుకునండి తండ్రి. ఈ యొక్క ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి తమ్ముడు యోహాన్ని మీరు దీవించండి, హెచ్చించండి. ఇంకా ఇటువంటి సభలు అనేకంగా పెట్టుటకు సహాయం చేయండి. గ్లోరియస్ మినిస్ట్రీస్ ఇంతగా తండ్రి వ్యాపింపజేసినందుకు స్తోత్ర. ఇంకా తండ్రి అభివృద్ధి పరుస్తున్నందుకు స్తోత్ర. ఈ మినిస్ట్రీ ద్వారా అందించబడినటువంటి సందేశం అనేకుల యొక్క జీవితాలలో పనిచేయనట్లుగా చేసినందుకు స్తోత్ర. నీ దాసులు తండ్రి సురేష్ అని మీరు దీవించారు ప్రభువా. వారి ద్వారా అనేక మంది సేవకులను సిద్ధపరచుకున్నారు. అనేక నాయన అపోస్తులను మీరు సిద్ధపరచుకున్నారు. నీకు స్తోత్ర నాయన, మీకు స్తోత్ర, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. సమస్తమైన ఆటంకాలన్నీ తొలగించినందుకు స్తోత్రాలు. ఈ సభ పైన తండ్రి నీ యొక్క హస్తములు చాపినందుకు స్తోత్రాలయ్యా. మంచు వలె నీ కృప వారిపైన కుమ్మరించినందుకు స్తోత్రాలు.
మీరే ఘనత, మెప్పు, మహిమ పొందండి నాయన. అనేక మార్లు ఇలాంటి సభలు జరుగునట్లుగా మీరు మార్గము తెరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎందుకు పనికిరాని నన్ను మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు, మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరే తండ్రి ఈ సభ అంతటికి అధ్యక్షులై, ఆది అంతమై, ఆలోచనకర్తవై, సంపూర్ణమైన కృప కుమ్మరించువాడువై మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును, తీర్మానంతో ప్రభు సన్నిధిలో ఉన్నవారికి, బాప్తిస్మం పొందాలని ఆశపడిన వారికి, ఇక్కడ సమర్పించుకొని ఉన్న దైవజనులకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. అందరికి వందనాలు. మంచిది. ఈ సభకు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి దైవజనురాలు మన తల్లిగారు మేరక్క గారు మరి ఎంతో భారంతో ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నారు. వారి దగ్గర మరి మంచి తగ్గింపు, ప్రేమ ఉంది. సురేష్ అన్న ఎట్లనో అంతకన్నా గొప్ప ప్రేమ తల్లిగారి దగ్గర ఉంది. అదేవిధంగా మరి ఈ సేవలో అనుసరిస్తూ ఉన్నటువంటి సేవకులందరూ ఎంతో గొప్ప ధన్యతను పొందినవారు. నన్ను ప్రేమించి ఇక్కడికి మంచి ఆలోచనతో పిలిచినటువంటి తమ్ముడు యోహాన్ మరి చిన్న వయసు, గుంటూరు ప్రాంతం, మరి ఒక రకంగా చెప్పాలంటే బంధువు కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇంత దూరంలో మరి మంచి పరిచర్య, అపోస్తుల సేవకుల దగ్గర, ప్రతిష్ట కలిగినటువంటి సేవకుల దగ్గర దిగి ఇంత గొప్పగా దేవుని యొక్క పరిచర్యలో ఉండడం మరి నాకు కూడా చాలా సంతోషం. మంచిది. వందనాలు. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి సేవకులందరికీ వందనాలు. మరి సర్పంచ్ గారు మంచిది. అందరికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. చక్కని సందేశం అందించినటువంటి భాస్కర్ పాస్టర్ గారి గ్లోరియస్ మినిస్ట్రీ తరఫున చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రకటన. దైవజనులు ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు. ఎవరైనా ప్రార్థన చేసుకునే వాళ్ళంటే లైన్గా వచ్చి ప్రేయర్ చేసుకోండి. రెండో ప్రకటన, దూర ప్రాంతం నుంచి వచ్చిన ఎవరైనా ఉంటే చర్చి దగ్గర మీకు కొంచెం భోజనం సిద్ధపరిచారు, భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రేమను తెలియపరుస్తున్నాం. మూడో ప్రకటన, రేపు ఉదయకాలం చర్చిలో మనకు 10 గంటలకు ఆరాధన ఉంది. మీరు మీతో పాటు కొందరు తీసుకొని రండి. రేపు ఉదయకాలం దైవజనులు కరుణాకర్ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. రేపు సాయంకాలం ఆఖరి సభ. మీరు అందరూ సాయంకాలం 6:30కి. ఈరోజు కొంచెం జెండక్టర్ కొంచెం రావటం లేట్ అయింది. రేపు త్వరగా పెట్టడం జరుగుతుంది, త్వరగా ముగించడం జరుగుతుంది. దేవుడు మీ అందరికీ తోడగిడును గాక.